వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీని చూపిస్తాను. మనకు ఇడ్లీలోకి, దోశలోకి ఈ విధంగా ఒక్కసారి పల్లీ చట్నీ చేసి ట్రై చేయండి. ఇది మనకు ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా కొంచెం వెరైటీగా అయితే ఉంటుంది. చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోను. ముందుగా పల్లీ చట్నీ ప్రిపేర్ చేయడానికి నేను ఒక గ్లాస్ వాటర్ ఒక బౌల్లో అయితే వేసుకొని, మనకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను అయితే వాటర్లో వేసి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఉడికించుకున్నాను. చూడండి, మిరపకాయలు అయితే ఉడికిపోయాయి. పచ్చిమిరపకాయలన్నింటిని కూడా బయటికి తీసి చల్లారే వరకు ఒక బౌల్లో అయితే వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 100 గ్రాముల పల్లీలను అయితే నేను వేయించుకుంటున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టడం వల్ల వెంటనే మాడిపోతాయి, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి. కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టి చాలా స్లోగా ఈ పల్లీలను అయితే వేయించుకోవడం వల్ల చట్నీకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, స్లోగా అయితే వేయించుకుంటున్నాను. పల్లీలు చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ వేరుశనగ గుండ్లని నేనైతే పొట్టు తీయట్లేను, డైరెక్ట్ వేసుకున్నాను. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను చింతపండుని అయితే వేయట్లేను. చింతపండు వేయకుండా ఈ చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చిటికెడంత జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను. జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ కూడా పోసి మనం మిక్సీ జార్ అయితే చేసుకోవాలి. చూడండి, మిక్సీ అయితే మొత్తం అయిపోయింది. కొంచెం బరదగానే మనం ఈ చట్నీ అయితే రెడీ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటికి పోపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. పోపుకు కొంచెం ఆయిల్ పడుతుంది. అలాగే మనం పోపు గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. అందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా ఉన్నాయి. ఈ పోపు దినుసులు చిటపటలాడాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక 2 ఎండు మిరపకాయలు 2 చిన్నగా ముక్కలుగా చేశాను. పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు ఈ చట్నీలో యాడ్ చేసుకోవడం అంతే. సింపుల్గా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మనకి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, అందరికీ కూడాను. అలాగే మన ఛానల్ని విజిట్ చేసి ఇంకా కుకింగ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చూసేయండి.